నిజామాబాద్ కాంగ్రెస్ లో ముసలం పుట్టిందా? దివంగత నేత డి శ్రీనివాస్ తనయుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వబోతున్నారా? పార్టీ కోసం ఎంత కష్టపడినా గుర్తింపు లేదన్న ఆవేదనతో ఆయన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడైన సంజయ్ అడుగులు ఇప్పుడు ఎటువైపు పడబోతున్నాయి? అసలు ఆయన అసంతృప్తికి కారణం ఏంటి? చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్న ధర్మపురి సంజయ్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్థానిక నాయకత్వంతో విభేదాలు, పార్టీ అనుసరిస్తున్న కొన్ని విధానాలు ఆయనకు నచ్చడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అనుచరులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఒత్తిడి చేయడంతో సంజయ్ రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో తన ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు. ఈ భేటీ తర్వాతే ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపే అవకాశం ఉంది. ధర్మపురి సంజయ్ సోదరుడు అరవింద్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా కాంగ్రెస్ను వీడితే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఒకప్పుడు నిజామాబాద్ను శాసించిన డి శ్రీనివాస్ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్కు పూర్తిగా దూరం కాబోతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంజయ్ తన సోదరుడి బాటలోనే బీజేపీలోకి వెళ్తారా లేక స్వతంత్రంగా ఉంటారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.